బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం గాయత్రి గుడి గోనె సంచుల వీధిలో సెల్ టవర్ ఏర్పాటులో ఉద్రిక్తత. ఇళ్ల మధ్యలో ఒక సెల్ టవర్ ఉంటుండగా మరో ప్రైవేట్ సెల్ ఫోన్ టవర్ నిర్మిస్తున్నారంటూ ఆందోళన చేపట్టిన స్థానికులు ఒకే వీధిలో కేవలం 75 మీటర్ల దూరంలో 2 టవర్లు వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు. ఒక టవర్తో పడుతున్న ఇబ్బందులు చాలు, మరో టవర్ వద్దు అంటున్న స్థానికులు. టవర్ ఏర్పాటు ఆపాలంటూ టవర్ నిర్మాణం చేసే చోట నిరసన చేపట్టి నినాదాలతో హోరెత్తించిన స్థానికులు. టవర్ ఇళ్ల మధ్య వేయటం వల్ల జబ్బులకు గురవుతామంటూ ఆవేదన. టవర్ నిర్మాణం ఆపే వరకు ఈ ఆందోళన కొనసాగిస్తామంటున్న స్థానికులు. ఈ సెల్ టవర్స్ పెట్టడం అనేది రేడియేషన్ సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి పరిణామాలని చోటు చేసుకుని దానివల్ల జనం అనారోగ్యాల బారిన పడడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ విషయం గురించి సమాజంలో ఉన్నటువంటి ప్రతి చిన్న స్థాయి వ్యక్తులకు కూడా ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉంది. పిచ్చుకలు చనిపోవటం మనం ఆల్రెడీ చూస్తున్నాము. దీనివల్ల ప్రధానంగా అవుతుంది గర్భిణీ స్త్రీలకి అబార్షన్స్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, గర్భిణీ స్త్రీలకి అబార్షన్స్ అవుతాయి. ఎక్కడికి కరెక్ట్ గా 72 మీటర్ల దూరంలో ఇంకో సెల్ టవర్ ఉందండి. ఏంటండి ఇది? జనావాసాల మధ్యలో పర్మిషన్స్ ఎవరిస్తున్నారు? అసలు పబ్లిక్ యొక్క పర్మిషన్ తీసుకుంటున్నారా లేదా అంటే ప్రజలు ఏమైపోయినా పర్లేదు, ప్రభుత్వానికి లేకపోతే పారిశ్రామికవేత్తలకి డబ్బులు కావాలి. వాళ్ళ డబ్బుల కోసం మా జీవితాలు కాల్ చేస్తారనమాట. దీని మీద మా రాజుగారికి ఈ టెలికమ్యూనికేషన్స్ మీద పూర్తి అవగాహన ఉంది. రాజుగారు మాట్లాడతారు. వేకర్స్ కాలనీ అంటే గాయత్రి గుడి దగ్గర నుంచి 4వ వీధి అంటే గోనెసంచుల వారి వీధిలో కొత్తగా ఇండస్ వారు టవర్ నిర్మాణం చేస్తున్నారండి. దానికి ఎత్తు కూడా చాలా తక్కువలో అంటే 30-35 మీటర్ల ఎత్తులో జరుగుతుంది. దీనికోసం ఏమవుతుందంటే వేరే టవర్ల నుంచి లింక్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ లింక్ లో ఉన్న చాలా భయంకరమైన రేడియేషన్ ఉంటుంది. ఒక 10 నిమిషాలు మనిషికి ఎక్స్పోజ్ అయితే కనుక మనిషి చచ్చిపోతాడని క్యాన్సర్ వచ్చి. అటువంటి ఇది ఎంత తక్కువ ఎత్తులో మనం పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ అయితే ఒక టవర్తో ప్రారంభించారండి, తర్వాత 2, 3, 4 ఎక్స్టెండ్ అవుతుంది. దానికోసం మళ్ళీ ఎక్కువ లింకులు కావాల్సి వస్తుందండి. ఇంకా రేడియేషన్ పెరుగుతుంది అనమాట. మేము ఇంత దగ్గరలో ఆల్రెడీ పక్కనే 70 మీటర్ల దగ్గరలో ఇంకో టవర్ ఉంది కనుక మీరు ఈ టవర్ మేము పెట్టొద్దని అందరినీ వేడుకుంటున్నామండి. మేము టవర్ వాళ్ళు కూడా ఆల్రెడీ చెప్పుకున్నామండి. వాళ్ళు కూడా కొంచెం దురుసుగా మాట్లాడారు. మేము అందుమూలంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరుగుతుంది. రేడియేషన్ సంబంధించిన టవర్ ఇది. అసలే పిల్లలతో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు కానీ పెద్దోళ్ళకి కానీ పిల్లలకు కానీ చాలా హానికరమైన టవర్. ఎందుకంటే నాకు చెప్పింది కేబుల్ సంబంధించిన అని చెప్పి టవర్ మీ డాబ్ పైన పెట్టించుకుని మేము పైకి వెళ్తామని చెప్పారు నాతోటి. అది చెప్పి నేను బయటికి వెళ్ళి వచ్చే సమయానికి వీళ్ళకి టవర్ సంబంధించి అన్ని పెడతారు. ఇంటి పక్కనే ఉంటాం కాబట్టి రేడియేషన్ ప్రాబ్లం వల్ల ఎటువంటి హానికరమైన ఇబ్బందులు గంట వస్తాయి. దీనికి సంబంధం చెప్పిన వాళ్ళు టవర్ పెట్టేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇబ్బంది పడవలసింది ఇంట్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడతారు. ఎవరో దూరంగా ఉండి చూసి వాళ్ళు ఎవరు ఉండరు. ఈ టవర్ వల్ల ఇబ్బంది పడేది ఎవరున్నారంటే ఈదిలో ఉన్నటువంటి 100 నుంచి 150 కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రజలందరూ ఇబ్బంది పడతారు. దానివల్ల మాకు ఈ టవర్ దీని మీద పెట్టడానికి వీలు లేదు. అసలు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పర్మిషన్ ఇచ్చినా మేము ఈ టవర్ వేయనివ్వండి మేము అసలు. ఎందుకంటే రేడియేషన్ చిన్న పిల్లలు ఉన్నారు, మా ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉన్నారు, పక్కింట్లో ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, చుట్టుపక్కల హార్ట్ పేషెంట్లు ఉన్నారు. వీళ్ళందరూ ఇది దృష్టిని పెట్టుకుని వీళ్ళందరినీ మీరు ఈ టవర్ ఆపవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అంతేకాకుండా కోరుతున్నాం కూడా. ఎందుకంటే మీరు